పీహెచ్డీ ఎంట్రన్స్ పరీక్షను సెపరేట్ గా నిర్వహించాలంటూ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు. యూజీసీ సెట్ను రద్దు చేసి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో పీహెచ్డీ ఎగ్జామ్ కండక్ట్ చేసేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని కోరుతూ ఎన్టీఏ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్టూడెంట్ ఫ్రంట్ మరియు మిగతా ఇతర ఏఐఓబీసీ తర్వాత ఏఎస్ఏ డిఎస్యు మరియు అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎక్సీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వన్ ఎగ్జామ్ వన్ నేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఈ ఎన్టీఏ అనేటటువంటి బోర్డు వెంటనే రద్దు చేసి ఆ బోర్డు పెట్టడమే అప్రజాస్వామికం. ఎందుకంటే మా యూనివర్సిటీకి స్వయంగా మా ఎగ్జామ్ మా ప్రొఫెసర్లు పెట్టుకొని మా యూనివర్సిటీ పెట్టుకొని నిర్వహించుకునే పరిస్థితి ఉన్నది. దానికి కారణాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కింది కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ ఎగ్జామ్ నిర్వహించేది. దాన్ని కాలరాస్తూ దాన్ని తీసేస్తూ ఎన్టీఏ బోర్డు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నది. అదేవిధంగా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన కేవలం రాజ్యాంగం వల్ల వచ్చినటువంటి విద్యను కూడా వాళ్ళు మళ్ళీ మరుధర్మంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని మాకు అనుమానం కలుగుతున్నది. సందర్భంగా సింగరేణిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం